ఈరోజు తిలద్వాదశి ప్రదోష వ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా మహిళామణులు అదృష్టం కలిసి రావటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానం ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం పూట ద్వాదశి తిథి ఉంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని తిలద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. తిలద్వాదశి సందర్భంగా ఈరోజు స్నానం చేసే సమయంలో నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత తిలలు అంటే నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం, తిలలతో అంటే నువ్వులతో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజ చేసి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ తిలలు గోమాతకు ఆహారంగా తినిపించటం, అలాగే ఆహారంలో కూడా తిలలు నువ్వులు చేర్చుకొని నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా తిలద్వాదశి సందర్భంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తిలద్వాదశి రోజు తిలదీపం వెలిగించినట్లయితే జాతక దోషాలు, శనిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. తిలద్వాదశి సందర్భంగా తిలదీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీరు స్నానం చేసిన తర్వాత గృహంలో పడమర దిక్కులో ఒక పాత్రలో కొన్ని నల్ల నువ్వులు పోసి ఆ నల్ల నువ్వుల మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని తిలదీపం అనే పేరుతో పిలుస్తారు. ఒక పళ్ళెంలో తిలలు పోసి ఆ తిలల మీద ప్రమిద ఉంచి ఒత్తులు వేసి నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే దీన్ని తిలదీపం అంటారు. తిలద్వాదశి సందర్భంగా ఇలా తిలదీపాన్ని గృహంలో పడమర దిక్కులో వెలిగించినట్లయితే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తిలద్వాదశి సందర్భంగా ఉదయం పూట ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది. శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉన్నప్పుడు శివ ప్రదోష వ్రతం అనే పేరుతో ఈశ్వరుణ్ణి పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో స్నానాన్ని ఆచరించి మీ గృహంలో శివలింగానికి ఉమ్మెత్త పూలు కలిపిన జలాలతో అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉన్నప్పుడు ప్రదోష వ్రతం అనే పేరుతో ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఉమ్మెత్త పూలు కలిపిన జలాలతో శివాభిషేకం చేస్తారు. కాబట్టి ఈ ప్రదోష వ్రతం సందర్భంగా సాయంకాలం ఎవరైతే ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఉమ్మెత్త పూలు కలిపిన జలాలతో శివాభిషేకం చేస్తారో వాళ్ళు నరపీడ, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. లేదా కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయటం, గరికపోచలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేయటం చేసి ఆ తర్వాత ఉమ్మెత్త పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ నమశివాయ మంత్రం పఠించాలి. అలా చేసినా కూడా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు పగలు ఉపవాసం ఉండటం, సాయంకాలం ఈశ్వరుణ్ణి పూజించి ఆహారం స్వీకరించడం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ప్రదోష వ్రతం సందర్భంగా సాయంకాలం ఇలా శివుణ్ణి పూజించండి, శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే శుక్రవారం మహిళామణులు ధనపరంగా బాగా కలిసి రావాలంటే శుక్రవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మహిళామణులు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి దీపారాధన కుందులు తెచ్చుకోండి. మీ తల్లిగారి చేతుల మీదుగా వెండి దీపాలు కానీ మట్టి ప్రమిదలు కానీ తల్లిగారి చేతుల మీద తీసుకొని గృహానికి వచ్చి శుక్రవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలం పూట మీ తల్లిగారి చేతుల మీద తీసుకున్నటువంటి ఆ వెండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి. 41 రోజులు ఇలా చేస్తే దీనివల్ల గృహంలో అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో సభ్యులందరికీ ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వివాహం కావలసిన కన్యలైతే తల్లిగారి చేతుల మీద ఆ దీపారాధన కుందులు తీసుకొని శుక్రవారం నుంచి ప్రారంభించి 41 రోజులు సాయంకాలం దీపం పెడితే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆడవాళ్ళందరూ శుక్రవారం ఈ పరిహారం ప్రారంభించండి, అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.